వెల్కమ్ టు ప్రజాపతి బయో క్లాసెస్ అండ్ టెస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో భాగంగా మనం గత డిఎస్సి 2025 మెగా డిఎస్సిలో భాగంగా కణజాల శాస్త్రం అంతర్నిర్మాణ శాస్త్రానికి సంబంధించి షిఫ్ట్ 1 మరియు షిఫ్ట్ 2లో అడిగినటువంటి ప్రశ్నలు, వాటి విశ్లేషణ అనేటువంటిది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇందులో మనం క్వశ్చన్ నెంబర్ 1 9th క్లాస్ నుండి మనకు రావటాన్ని చూడొచ్చు. కాండం వ్యాసాన్ని పెంచేటువంటి కణజాలం, గిర్త్ ఆఫ్ ది స్టెమ్ అనేటువంటి దాన్ని ఇంక్రీజ్ చేసేటువంటి టిష్యూ, అగ్ర విభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం, మృదు కణజాలం అని షిఫ్ట్ 1లో భాగంగా అడిగాడు ఇక్కడ. సో ఇక్కడ మనకు పార్శ్వ విభాజ్య కణజాలం, లేటరల్ మెరిస్టెమ్. క్వశ్చన్ నెంబర్ 2 మృదు కణజాలం గురించి సరికాని ప్రవచనాలను ఎన్నుకోండి. సో ఫైండ్ ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ది పారెంకైమా. ఇవి సాధారణంగా కనిపించే సంక్లిష్ట శాశ్వత కణజాలాలు. మృదు కణజాలం అనేది ఒక సరళ శాశ్వత కణజాలం, ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్. దీనిలో కణాలు పలుచని కవచాలను కలిగి ఉంటాయి, ఇది రైట్ స్టేట్మెంట్. ఇది నిర్జీవ కణాలను కలిగి ఉండును. మృదు కణజాలం లేదా పారెంకైమా అనేటువంటిది లైవ్ సెల్స్ను కలిగి ఉంటుంది, సజీవ కణాలను కలిగి ఉంటుంది, ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. కణజాలంలో కణాలు వదులుగా అమర్చబడి ఉండి కణాల మధ్య పెద్ద పెద్ద కణాంతర అవకాశాలు కలిగి ఉంటాయి, ఇది రైట్ స్టేట్మెంట్. సో ఇచ్చిన వాటిల్లో మనకు రాంగ్ స్టేట్మెంట్స్ అనేటువంటివి 1 మరియు 3గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా మనకు 9th క్లాస్ నుండి రావడం జరిగింది. నాలికా పుంజాలు వలయాకారంగా అమరి ఉండడం దీని లక్షణం అన్నాడు. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుండి వచ్చింది, అంతర్నిర్మాణ శాస్త్రం. ఇది ద్విదళ బీజ కాండం డైకాట్ స్టెమ్ యొక్క క్యారెక్టర్. పోషక కణజాలంలో నిర్జీవ కణాలు, ద డెడ్ సెల్స్ ఆఫ్ ఫ్లోయం ఏవని అడిగాడు. ఇక్కడ మనకు చాలని నాళాలు, కణాలు, పోషక కణజాల నారలు, పోషక కణజాల మృదు కణజాలం ఇచ్చాడు. ఇక్కడ మనకు షిఫ్ట్ 2లో అడిగినటువంటి క్వశ్చన్ 9th స్టాండర్డ్ నుండి ఇది. పోషక కణజాల నారలు అనేటువంటివి డెడ్ సెల్స్ను కలిగి ఉంటాయి. అలాగని క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అని 9th క్లాస్ బేస్డ్గా అడిగాడు. స్థూలకోణ కణజాలం మొక్కలలో వంగే గుణమును కలిగి ఉంటుంది, కరెక్ట్ పేర్. దృఢ కణజాలం కొబ్బరి పీచు, గుడ్ ఎగ్జాంపుల్. వాయుగత కణజాలం ఆహార నిల్వను చేస్తుంది. ఏరెన్కైమా లేదా వాయుగత కణజాలం అనేది మొక్కలు నీటిలో తేలడానికి తోడ్పడుతుంది కానీ ఆహార నిల్వను చేయదు. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. అండ్ దారువు అని సింపుల్గా క్వశ్చన్ అడిగాడు. ఇది 9th స్టాండర్డ్ నుండి దారువు యొక్క విధిని గురించి అడిగాడు. మొక్కలలో దారువు అనేటువంటిది నీటిని మరియు ఖనిజ లవణాలను సరఫరా చేస్తుంది. ఈ విధంగా మనకు షిఫ్ట్ 1 నుండి ఒక 3 క్వశ్చన్స్, షిఫ్ట్ 2 నుండి 3 క్వశ్చన్స్, మొత్తం 6 క్వశ్చన్స్ అడిగారు.